ఒక ఆర్మీ బిల్డింగ్ ఉందన్నమాట. ఆ ఆర్మీ బిల్డింగ్కి ఇట్ వాజ్ బర్నింగ్, కాలిపోతుంది. సో కాలిపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ఆర్మీ పీపుల్ కదా, వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వెంటనే వాళ్ళు ఏం చేశారంటే నలుగురు ఫటాఫట్గా ఇంకా దూకి ఇంకా ఆ బిల్డింగ్ బయటికి వెళ్ళిపోయి ఆ నెట్ లాగా ఉంటుంది, ఆ నెట్లో పడితే మీకు ఏం అవ్వదనమాట. 4 వైపులు పట్టుకున్నారనమాట. అండ్ ఒక్కొక్కరికి దూకండి పర్లేదు దూకండి అని. సో ఇప్పుడు మొత్తం అంతా బిల్డింగ్ కాలిపోతుంది. సో వన్ బై వన్ అందరూ దూకడం మొదలు పెట్టారనమాట. అండ్ వీళ్ళు ఇంకా చాలా స్ట్రాంగ్ కదా, అందరినీ ఇలా పట్టుకుని అలా పట్టుకుని సేవ్ చేసేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ వాళ్ళు అందరు సేవ్ అయిపోయారు. ఆర్మీకి ఎవరైతే ఉంటారు కదా జనరల్ హెడ్, చివరికి ఇంకా అందరు అయిపోయారు. కానీ తను దూకాడు. ఎప్పుడైతే తను దూకాడు, వీళ్ళందరికీ ఏంటంటే అలవాటు, సార్ని చూసిన వెంటనే ఏం చేస్తారు, అయిపోయాడు. ఆ నెట్ని పోలీసాడు. రెస్పెక్ట్ ఈజ్ వెరీ డేంజరస్. ఆ రెస్పెక్ట్ని మనం అలవాటు పడుకోకూడదు. ఎవరైనా మనకి రెస్పెక్ట్ ఇచ్చినా కూడా ఒకటే అనుకోవాలి,